ద్వారా పరిశుద్ధాత్మ తిరేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22 ఆఖరి వచనం చదువుకుందాం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరూ కూడా దీవించునుగా. ఆమేన్. చిన్న ప్రార్థన 10 నిమిషాలు వాక్యం ధ్యానిస్తున్నాం. ఆశ్చర్యకరణ మీ దివ్య గ్రంథములు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మన నేత్రములు వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రేమైన వల్ల మరి దేవుడు మనకి ఇక్కడ మంచి వాగ్దానం ఇచ్చున్నాడు. ఆ వాగ్దానము నమ్మి కనిపెట్టాలి. దేవుడు ఏదైనా వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నమ్మాలి, కనిపెట్టాలి. వాగ్దానం ఇచ్చే దేవుడు మాట తప్పని వారు, అబద్ధమాడుగా మానవుడు కాదని బైబిల్ రాయబడింది. సంఖ్యాకాండం మరి 23వ అధ్యాయం 19వ వచనంలో అబద్ధమాడు దేవుడు మానవుడు కాదు, పశ్చాత్తాపడి నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అంటున్నారు. ఇక్కడ మాట ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును అంటున్నారు. దేవునికి వాగ్దానం. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనంగా చేస్తారు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యం త్వరపెట్టుదును. తగిన కాలం ప్రతి దానికి సమయం ఉంది. సొలొమోను మహారాజు ప్రతి దానికి సమయం ఉంది అని అంటున్నారు. కాబట్టి ఆ సమయం వచ్చేది మనం కనిపెట్టాలి. మన ప్రార్థన నెరవేరే ప్రార్థన కనిపెట్టాలి. మన కోరిక నెరవేరాలంటే ప్రార్థన కనిపెట్టినప్పుడు ఓపికతో కనిపెట్టినప్పుడు తగిన కాలం వచ్చే వారిని మనం సహాయం చేస్తాం. మన కోరిక నెరవేరుస్తారు, అప్పుడు తీరుస్తారు, వ్యాధులు తొలగిస్తారు, ప్రమాదం దయచేస్తారు. అందుకే ఇక్కడ వాడు ఒంటరైన వాడు 1000 మంది అన్నప్పుడు ఎన్నిక లేనివాడు. ఇక్కడ ఎన్నిక లేని వాడు ముఖ్యంగా గలిలేరు మరి ఎన్నిక లేని వారుగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. గలిలేని ఎన్నిక లేనివారు ఎలాగూ చెప్పగలమంటే, పిలాతు ఆ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో పిలాతు కొందరి గలిలే రక్తమును వారి బలులతో కలిపినాను. కొందరి గలిలే రక్తమును వారి బలులతో కలిపినాము. అంటే గొర్రెల మేకలు బలిచ్చేటప్పుడు కొంతమంది గలిలే రక్తం కూడా, అంటే గలిలేని కూడా మనుషులు కూడా వధించారని అర్థం. గొర్రె మేకలతో వాడు మనుషులు వధించి మనిషి రక్తం, జంతు రక్తం యెరూషలేములో ప్రవహింపజేశారు పిలాతు అనగా చూడండి, దాని పేరు తగినట్టుగా ఉన్నారు. ఇప్పుడు మనుషు రక్తం చెందించాలి, అది కొరగాని వారు, ఎన్నిక లేని వారు అని. ఇప్పుడు పిలాతు అని అన్నప్పుడు ఆ 3 అక్షరాలు చాలా గొప్ప అర్థమైనది. పియనగా పెరిగివాడు, అది మనుషులు భయపడి యేసుని అప్పగించారు. అది అందరూ తెలిసిన విషయమే. రెండవదిగా లాటినుడు యేసుని అప్పగించి వ్యర్థుడైపోయారు. వాళ్ళ జీవితం వ్యర్థమైపోయింది. అలాగే అతని భార్య బైబిల్ లేదు నా పేరు క్లౌదియా చరిత్రలో. ఆయన భార్య కూడా ఈ రాత్రి అతని గురించి స్వప్నం చాలా బాధపడ్డాను, అతను దూరం పోవద్దని కూడా అన్నది మత్తయి సువార్త 27:19లో. అయినప్పుడు కూడా పిలాతు మనుషులు భయపడి నువ్వు ఆయన విడిపించేటైతే కైసరు స్నేహితుడు కావాలంటున్నా. యోహాను సువార్త 19:12లో నువ్వు యేసును విడిపించేటైతే కైసరుకు స్నేహితుడు కావాలి, రాజు చెప్పు ప్రతివాడు ఆయన శత్రువు అని భయపెట్టినప్పుడు నీ ఉద్యోగం ఊడిపోతుంది, భ్రష్టు అయిపోతుందని చెప్పి భయపడి మనుషులు భయపడి యేసును అప్పగించారు. పిరికివా మనుషులు సంతోషపరచాలని యేసును అప్పగించారు. మార్కు 15:12 వాళ్ళు సంతోషపరచరు. కొంతమంది మనుషులు సంతోషపడతారు, దేవుడు దుఃఖపరుస్తుంటా. మనం ఎల్లప్పుడూ మనం దేవుడు సంతోషపరచాలి. అందుకే దేవుడు దుఃఖపరిచేటైతే ఆయన విరోధమైన కార్యం చేశాడు, మనుషులు సంతోషపరుస్తూ దేవుని వాక్యం పట్టించుకోకున్నట్లయితే ఆయన చాటు చేస్తాడంట. 26లో చెప్తున్నా అన్నమాట. 13:17లో నేను మిమ్మల్ని చాటు నేర్చేది అంటున్నా. ఇది మన జీవితాన్ని ఏర్పించగానే ఎప్పుడు మనం సంతోషపడతాం.
అందువల్ల ప్రియరా మనం ఇక్కడ గమనించినప్పుడు గలిలయలో నిష్ప్రయోజకులు, ఎన్నిక లేని వారు బలమైన జనంగా చేస్తారంటున్నా. ఎన్నిక లేని వారు బలమైన జనంగా చేస్తారు వాగ్దానం ఇచ్చారు. వారు నిష్ప్రయోజకులని ఎక్కడ రాయబడిందంటే చూడండి, హీరాము రాజు, తూరు రాజు హీరామ్ అతని పేరు. దావీదు స్నేహితుడు, దావీదు యొక్క స్నేహితుడు. అప్పుడు సొలొమోను ఆలయం కట్టేటప్పుడు దావీదు చనిపోయాడు. అప్పటికి సొలొమోను ఆలయం కట్టేటప్పుడు మరి సొలొమోను దగ్గరికి వచ్చి అంటున్నా, ఈ ఆలయములకు తగిన సహాయం నేను చేస్తాను. కొన్ని ప్రాణులు నరిగించి బంగారు, కొన్ని సర్వ ప్రాణులు, దేవదారు వృక్ష ప్రాణులు ఇది ఆలయం సహాయం చేశాను ఆలయం కట్టుట్లో. చూడండి, మీరు మొదటి రాజులు చూసినట్లయితే మొదటి రాజులు 9-10 చదువుకుందాం. 9-10 సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటినీ 20 సంవత్సరంలో కట్టించను. అతడు ఆ పని ముగించిన తర్వాత తూరు రాజు అయిన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు ప్రాణులను, సర్వవృక్ష రాణులను బంగారం అతనికి ఇచ్చినందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములు హీరాముకి ఇచ్చారు. గలిలయ దేశం పట్టణాలు. హీరాము సొలొమోను తమకు ఇచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. కనుక నా సహోదరుడా, నువ్వు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? నేటి వరకు వాటి కాబూల్ అని పేరు. నేటి వరకు వాటి కాబూల్ అని పేరు. ఫుట్నోట్లో చూడండి, కాబూల్ అంటే నిష్ప్రయోజనం. హెబ్రీ భాషలో కాబూల్ పాత నిబంధన హెబ్రీ భాష రాబడింది కాబట్టి కాబూల్ అనే హెబ్రీ భాష. అది కాబూల్ అని మన తెలుగు భాషలో అక్కడ కింద ఫుట్నోట్ ఇచ్చాడు. నిష్ప్రయోజనం అంట, అంటే గలిలయంతా కూడా నిష్ప్రయోజకులు, ఎన్నిక లేని వారు. అది ఎన్నిక లేని వారు బలమైన జనంగా ఆయన వాడుకుంటారు. ఏ ఎన్నికల స్థితిలో ఉన్నామో ఆయన బలంగా వాడుకుంటారు. ఆయనకు అప్పగించిన కనిపెట్టినట్టయితే యేసు ప్రభువు వారు ఆయన బాప్తిసం పొందిన తర్వాత సాతానుతో శోధించబడి 41 రాత్రులు మొట్టమొదట గలిలయ దేశం అడుగుపెట్టారు తెలుసా. గలిలయ ఎన్నిక లేని వారు, గలిలయులు మరి నిష్ప్రయోజకులు, చీకటి ప్రదేశం, మరణ ప్రదేశం ఉన్నటువంటి వారికి స్తోత్రం ప్రకటించారు. వారు గొప్ప వెలుగు చూసినటువంటి వాక్యంలో చూసారా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొట్టమొదట ఆయన ఎక్కడ ప్రవేశించాడంటే గలిలయలోనే. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాల్లో మనం చూసినప్పుడు మరి అక్కడ అంటున్నాడు, మధ్య భాగంలో చూస్తే జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవలున్న సముద్ర తీరంలో ఉన్న అన్ని జనులు నివసించు గలిలయు చెగుట్లో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగిన జరా యేసు ప్రభువా మరి నజరేతును విడిచి నఫ్తాలి దేశం ప్రదేశంలో సముద్ర తీరం మంది కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉన్నాడు. ఆయన అక్కడ నుండి నజరేతు మరి గలిలయకు వెళ్ళినందున అక్కడ స్వార్థ సాధించినందువలన గొప్ప వెలుగు చూడగలిగారు. అక్కడ నుండి శిష్యుని ఏర్పాటు చేసుకున్నారు. చూసారా, ఎన్నికలైన గొప్ప జనంగా చేశారు. చూడండి, యేసు ప్రభువుల వారు 18వ వచనంలో మత్తయి 4:18లో యేసు గలిలయ తీరములో నడుచుండగా పేతురు అనబడి సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అని 2 సహోదరులు సముద్రంలో వల వేయడం చూచాను. వారు జాలరులు. ఆయన నా వెంబడండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయన వెంబడించింది. చూచారా, మనుషులు బట్టి జాలరు చేస్తున్నా. అయితే యేసుని వెంబడించినప్పుడు మరి మనుషులు బట్టి గలిలయ సముద్రంలో గలిలయ ప్రాంతంలో వారు వల వేస్తున్న సందర్భంలో చేపలు పడ్డారు. ఎప్పుడైతే యేసుని వెంబడించారో ఆయన వాగ్దానాన్ని బట్టి ఆయన వెంబడించిన తర్వాత పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమున స్వార్థ వల వేశారు. స్వార్థ వల వేసినప్పుడు ఆ వలలోనికి
3,000 మంది పడ్డారు. అదనమాట అర్థం. ఆయన 3,000 మంది ఒకరోజు రక్షించబడ్డారు. పేతురు ప్రసంగం ద్వారా 3,000 మంది ఒకరోజు బాప్తిస్మం పొందారు. 3,000 మంది ఒకరోజు సంఘాన్ని చేర్చబడ్డారు. చూసారా? 3 సార్లు బొంకిన పేతురు ఆయన ఎరగను 3 సార్లు బొంకా 3,000 ఆత్మ రక్షించారు. స్వతవరులను 3,000 వ్యక్తులు రక్షించబడ్డారు. ఒక్కొక్క అబద్ధానికి 1000 మందిని ప్రకారం చేర్చారు. 3 అబద్ధాలు 3,000 మంది మరి సంఘంలో చేర్చబడ్డారు. ఎన్నిక లేనటువంటి పేతురు, విద్యా విహీనులైన పేతురు, శిష్యులకు బిరుదు కూడా ఉంది. వారి విద్య లేని పామర్లని, విద్య లేని పామర్లే భూలోకం తలకం చేశారు. అపొస్తలుల కార్యములు 4:13 వారి విద్య లేని పామర్లని అనుకుంటున్నారు చెప్తాను శాస్త్రపరిచారు. ఇంత గొప్పగా వాక్యం ధైర్యం బోధిస్తున్నారే వాళ్ళు విద్య లేని పామర్లు అనుకున్నా. కానీ మళ్ళీ తర్వాత ఏమనుకున్నారంటే ఓహో వారు చేస్తూ ఉండిన వారు అన్నారు. అది యేసు దగ్గర బోధన నేర్చుకునేవారు. అవును, ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన దగ్గర కూర్చొని సన్నిధిలో కూర్చొని వాక్యం ధ్యానించి తెలియని ఆయన దగ్గర అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆయన దగ్గర కూర్చొని బోధన నేర్చుకుంటే అది గొప్ప బోధగా ఉంటుంది. అనేకులు విని రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆయన దగ్గర నేర్చుకొని ఎన్నికలేని వరమైనప్పుడు కూడా వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ ఇంకో వాగ్దానం ఇస్తున్నా అది యెషయాలోనే మరి మనం కనిపెట్టినప్పుడు ఆ వాగ్దానం మళ్ళీ నెరవేర్చాలి. యెషయా 61 మీరు చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఆ యొక్క మరొక వాగ్దానం 7వ వచనం చదివినట్టయితే 7వ వచనం మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతను దుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు. చూసారా? వారు తమ దేశం రెట్టింపు భాగం కర్తలగదు. నిత్యానందం వారికి రెట్టింపు భాగం. ఎక్కడ అవమానపడుతున్నావో అందరిని కనిపెట్టి ప్రార్థించినప్పుడు రెండంతల ఘనతను దేవుడు దయచేస్తారు. రెట్టింపు భాగం అనిపిస్తారు. కాచారా ఎన్నిక లేని వాడు బలమైన జన్మలను వాగ్దానం చేసినప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చలకు శక్తి గల దేవుడు. కాబట్టి మనం వాగ్దానం నమ్మి వాగ్దానం కనిపెట్టి కనిపెట్టి మేలు పొంది ఆ నిత్యత్వం వారు శ్వాస పొందలకు ఆత్మతాన్ని సహాయం చేసి సిద్ధపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా దయమైన కృపా తండ్రి, ఆశ్చర్యకర స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో అద్భుతంగా మీరు మాట్లాడే స్తోత్రములు, అందరి హృదయ వాక్యం పరిపించే స్తోత్రములు అనేకులు వింటున్నారు నాయన. ప్రతి ఒక్క హృదయాలు వాక్యం పరిపించేసి వాక్యం నీరు కట్టి 30,000 దూరంతో వాక్యం పరిపించేసామని వారి కోరికను నెరవేర్చుకుంటే మన సమాధానం దాచి పెద్ద బొమ్మలు త్వరగా పెళ్లి కుమారుడే రానైనా యేసు ప్రభుత్వాలు వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన ప్రభు సుపర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.